ఫైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అయితే ముఖ్యంగా తెలంగాణ బహిరంగ సభలో చూసినట్టయితే ప్రో తెలంగాణగా ఆయన మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది రేపు సీమాంధ్రకి వెళ్ళిన తర్వాత ఇవి నెగిటివ్గా వచ్చే అవకాశం ఉందంటారు? అది డెఫినెట్గా ఉంటుందండి. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఆయన ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు ప్రజల్లో. ఆయన క్లారిటీ ఉండొచ్చేమో కానీ ఆయన అయితే చాలా రెండు కళ్ళ ధోరణి, అంటే రెండు నాకు సమానం అంటున్నారు. కానీ ఒక ప్రాంతానికి వెళ్ళి ఒకలాగా మాట్లాడి ఇంకో ప్రాంతం వెళ్ళిన తర్వాత ఇంకోలాగా మాట్లాడడంతో ప్రజల్లో డెఫినెట్గా కన్ఫ్యూజన్ వస్తుంది. అదే సమయంలో వరాలు కూడా భారీగా కురిపిస్తూ ఉన్నారు చంద్రబాబు. ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి, అదేవిధంగా ప్రతి జిల్లాని కూడా హైదరాబాద్గా చేస్తామని చెప్పేసి, వరంగల్ని కూడా హైదరాబాద్ లాగా చేస్తామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు. ఆ బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటున్నారు. ఇలాంటి వరాల జల్లు అనేవి ఎన్నికల్లో ఎంతవరకు సక్సెస్ అవుతాయి? ఇది సక్సెస్ ఎంత మటుకు అవుతుందో లేదో అనేది పక్కన పెడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వేరే నాయకులు కానీ చూస్తే వీళ్ళంతా సీనియర్ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వాలు నడిపారు. ఫస్ట్ క్వశ్చన్ అడగవలసింది ఏమిటంటే దీనికి అంతా డబ్బు ఎక్కడ వస్తుంది అనేది. ఇప్పుడు డ్వాక్రా మహిళలకి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు మీరు గమనించవలసింది ఏమిటంటే ఉట్టి ఇంట్రెస్ట్ వేయవరే కాదు, ఇది మొత్తం లోన్ వేయవరు. డ్వాక్రా మహిళలకే ఒక 20,000 కోట్లు అవుతుంది. రైతులకు మాఫీ చేయాలంటే 1,00,000 కోట్లు అవుతుంది. 1,20,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుందండి? అంత డబ్బు లేనే లేదు. దాని తర్వాత ఇంకా వరాలు కురిపిస్తున్నారు. ఇప్పుడు మీకు ఏ క్షణాన్నైతే సీమాంధ్ర క్రియేట్ అవుతుందో ఆ రోజు మీకు రెవెన్యూ డెఫిసిట్ బిగినింగ్స్ ఏమిటంటే మైనస్ బ్యాలెన్స్ ఆఫ్ 17,000 crores బిగిన్ అవుతుంది. సో మీకు బ్యాలెన్స్ లేనప్పుడు మీరు కొత్త పథకాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మీరు ఈ లోన్ రీపేమెంట్ మీరు బ్యాంక్స్ కట్టాలి కదండి. ఇప్పుడు మీరు రుణం మాఫీ చేస్తే బ్యాంక్కి రియంబర్స్ చేయాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే 5 ఏళ్లలో మేము రియంబర్స్ చేస్తామనేది. ఫస్ట్ ఏమిటంటే రెవెన్యూ జనరేషన్ మీరు సోర్సులు చూపించాకే మీరు ఈ మాఫీ చేస్తామని చెప్తే బాగుంటుంది. అంటే జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ, అదేవిధంగా జై సీమాంధ్ర నినాదంతో వెళ్తామని చెప్పేసి చంద్రబాబు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యం ఉంటుంది? అది మొదటి నుంచే ఇది తీసుకున్నారు కదా. రెండు కళ్ళ ధోరణి అంటేనే అది ఇక్కడ జై తెలంగాణ అంటున్నారు, అక్కడ జై సమైక్యాంధ్ర. ఇది ప్రజల్లో కన్ఫ్యూజన్, అది క్లియర్ కాదు, అది అట్లాగే ఉంటుంది. అది ప్రజలే తీర్పు చెప్పాలి. అది చిరంజీవి బస్సు యాత్రలో చూసినట్టయితే ఒక చిత్రమైన ప్రకటన చేశాడు. రాష్ట్రం విడిపోవడం అనేది శుభ పరిణామం అని చెప్పేసి ప్రకటన చేశాడు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక తెలుగు జాతికి అవమానం జరిగింది అంటే అభిప్రాయాలకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర విభజన అనేది శుభ పరిణామంగా చిరంజీవి పేర్కొనడం కరెక్ట్ అంటారా? అయింది. ఇక్కడ చిరంజీవిగా చెప్తున్న విషయాలు నాకైతే చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఆయన ఇంకో మాట అన్నారు ఏంటంటే, నేను కాంగ్రెస్లో నా ప్రజారాజ్యాన్ని విలీనం చేయడానికి నేను గర్వపడుతున్నాను. మీరు ఒక పార్టీ పెట్టి ఇంకో పార్టీలో మీరు విలీనం చేసే దాంట్లో గొప్ప ఏది ఏముందండి? అది కొంచెం అది స్వాలో చేయడానికి కొంచెం కష్టంగానే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకొక ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే కుటుంబానికి ఒకటే టికెట్ ఇస్తాము, మిగతా ఎవరికి కూడా ఇవ్వని చెప్పేసి ఒక సూచనప్రాయంగా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. వారసత్వ రాజకీయాలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కుటుంబానికి ఒకటే టికెట్ అనేది సాధ్యమేనంటారా? ఇది సాధ్యాలు అసాధ్యాలు క్వశ్చన్ కాకుండా ఇది తప్పకుండా ఒక పార్టీ, ఏ పార్టీ అయినా చేయాలండి. అట్ ఎవ్రీ లెవెల్ చేయాలి, టాప్ నుంచి బాటమ్ దాకా చేయాలి. ప్రజాస్వామ్యం అర్థమే పోతుంది ఒకవేళ ఒక్కొక్క పార్టీ నుంచి, ఒక్కొక్క కుటుంబం నుంచి 2 వేసి ఇస్తేను. దీనికి కొంతమంది మొన్న కేసీఆర్ గారు దీన్ని సమర్థించుకున్నారు. ఇప్పుడు మీరు పాత చరిత్రలోకి పోతే ప్రతి కుటుంబము చాలా సాక్రిఫైస్ చేసింది మన స్వతంత్ర ఉద్యమంలో. అయితే ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి నెహ్రూ ఫ్యామిలీ వాజ్ ది ఓన్లీ ఎక్సెప్షన్. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా నెహ్రూ గాంధీ ఫ్యామిలీని అప్పటి నుంచి ఇప్పటిదాకా విమర్శిస్తున్నాం. ఇంకా వేరే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రాలేదు కదా. ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ కాంగ్రెస్ కుటుంబాలకి ఇవ్వకపోతుంటే దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి తప్పకుండా. అంటే రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ప్రధాన చర్చ జరుగుతూ ఉంది ఈ వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన సంబంధించి. అంటే రాష్ట్రంలో చూసినట్టయితే ఎక్కువ మంది కూడా మొన్న కేసీఆర్ కూడా ప్రకటన చేయడం జరిగింది. అంటే తమ పిల్లలు రాజకీయాల్లో వస్తే తప్పేంటి అన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ వారసత్వ రాజకీయాల మీద ప్రధాన చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ వారసత్వ రాజకీయాలు కరెక్ట్ అని అంటారా? అంటే కొత్త యువతకి అవకాశాలు ఇవ్వకూడదంటారా? ఇవ్వచ్చండి తప్పకుండా. ఇప్పుడు
ఇప్పుడు రెండు ఉన్నాయి. ఒకటేమో పార్టీని సర్వీస్ చేసేది ఒకటిను, రెండోదేమో డైరెక్ట్గా పవర్లో రావడానికి అనేది. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పింది ఆయన కుటుంబంలో అందరూ చాలా సమర్థులే, చాలా బాగా మాట్లాడతారు, చాలా కాంపిటెంట్ పీపుల్ అనేది. అయితే ఇప్పుడు ఉన్నవి తెలంగాణలో సీట్లు 117. 117లో వేరే వాళ్ళు కూడా చాలామంది ఆశిస్తారు టికెట్లు. సో అది ఈవెన్లీ స్ప్రెడ్ కావాలి. ఈ ఈవెన్లీ స్ప్రెడ్ ఎట్లాగంటే కొంతమంది బలహీన వర్గాలు ఉంటారు, వేరే సామాజిక వర్గాలు ఉంటారు, వేరే అది స్ప్రెడ్ చేయాలి. సో ఇప్పుడు కుటుంబంలో కూడా సమర్థులు ఉన్నప్పుడు పార్టీ వాళ్ళ సర్వీసెస్ వేరే విధంగా చేసుకునే అవకాశం ఉంది. అంటే అలాంటి సమర్థులు రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కొన్ని లక్షల మంది యువకులు ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు? అది కరెక్టేనండి. ఇప్పుడు యూత్ ఈ మూమెంట్లో, తెలంగాణ మూమెంట్లో ముందున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో కూడా ఎక్కువ మంది యూతే, ఎక్కువ మంది కాదు, ఆల్మోస్ట్ 90%, 99% యూతేను. సో వాళ్ళ కుటుంబాలు కూడా కొంత వాళ్ళకి ఆశలు ఉంటాయి కదా, మేము ఇంత సాక్రిఫైస్ చేసాం, మాకేం వస్తుంది అనేది. ఇంకా అది కాకుండా ఉద్యమం చేసి పరీక్షలు మానుకుని తన డబ్బులు ఖర్చు పెట్టుకుని అంత చేసిన వాడు యూత్కి మీరు ఇవ్వకపోతే చాలా కష్టం అవుతుంది ఏ పార్టీకైనాను. టీఆర్ఎస్ చూసినట్టయితే ఇటు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపించట్లేదు. అదే సమయంలో బీజేపీతో కానీ మిగతా పార్టీలతో కూడా పొత్తుతో వెళ్లే పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటివరకు కూడా ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా వెళితే ఎంతవరకు సక్సెస్ అవుతుంటారు? వాళ్ళ నిర్ణయం చాలా స్పష్టంగా తీసుకున్నట్టున్నారండి. ఏంటంటే ఒంటరిగా పోతేనే మాకు లాభం ఉంటుందని. ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక సమస్య వస్తున్నదండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న లాయలిస్ట్ పార్టీ నాయకులు, దాని తర్వాత ఈ పొత్తుతో వచ్చిన వాళ్ళు, మూడోది ఏంటంటే వేరే పార్టీలోంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ముగ్గురిని అకామిడేట్ చేయడం అనేది ప్రముఖంగా తెలుగుదేశం చాలా కష్టం అవుతున్నది. అందుకే వాళ్ళకి బీజేపీతో ఒక పొత్తుకి పీఠమూడి పడిపోయింది. సో ఆ మిస్టేక్ నేను అనుకోవడం టీఆర్ఎస్ నాయకులు చేయటం లేదు, చాలా క్లారిటీగా ఉన్నారు. మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మా క్యాండిడేట్స్ని పెట్టుకుంటాం, మేము గెలుస్తాం అనేది ఆ స్టాండ్ తీసుకున్నట్టున్నారు. మరి అంటే గత ఎన్నికలు చూసినట్టయితే చాలా తక్కువ సీట్లు గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విభజన అనేది జరిగిపోయింది. ఈ క్రమంలో అసలు టీఆర్ఎస్ ఎంతవరకు నెగ్గుకు రాగలదంటారు? ఇది చాలా మీరు అడిగింది చాలా కీలకమైన ప్రశ్న. ఇది దీని గురించి ఆలోచించవలసి ఉంది. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పుడు ఏ గోల్ కోసం ఫైట్ చేసిందో ఆ గోల్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఈ నెక్స్ట్ స్టేజ్లో చాలా ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఫ్యూచర్ ఏమిటి, దాని తర్వాత యూత్కి ఎట్లాగా, జాబ్స్ ఎట్లాగా, చదువులు ఎట్లాగా, ఇది చేయాలి. సో దానికి యూత్కి ప్రాధాన్యత ఇవ్వాలి. మరోవైపు చూసినట్టయితే ఎంఐఎం కానీ సిపిఐ కానీ పొత్తు పెట్టుకుందని చెప్పేసి ఫస్ట్ ఆశించారు. కానీ ఎంఐఎం పరిస్థితి చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీతోనే వెళ్ళేటట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా సిపిఐతో కూడా పొత్తులు సక్సెస్ కాలేదు ఆ చర్చలకు సంబంధించి. అంటే సిపిఐ ఒక విధానంతోనే ఒక లిస్టు ఇచ్చిన తర్వాత ఒక 20 రోజులు గడిచినప్పటికీ కూడా కేసీఆర్ ఫోన్లు ఎత్తకపోవటము, స్పందించకపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఈ రెండు కూడా దూరం అయితే ఒంటరిగా టీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది సక్సెస్ అవుతారనేది. అయితే డెఫినెట్లీ అంటే పాలిటిక్స్లోని ఆల్వేస్ 2+2 ఇది 4 కాదనేది మనకందరికీ తెలుసు. అది మనకన్నా గట్టిగా మరి టీఆర్ఎస్ నమ్ముతున్నట్టున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కాలేదు. యాక్చువల్గా 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా, పెద్దగా సీట్లు రాలేదు టీఆర్ఎస్కి. ఇన్ఫ్యాక్ట్ 2009లో అయితే ఇంకా చాలా తక్కువ సీట్లు వచ్చాయి, 11 సీట్లేను. సో ఇప్పుడు స్ట్రాటజీ మారినట్టుగా ఉంది. మేము మా బలం మీదే పోతాం, తెలంగాణ సెంటిమెంట్ మీద పోతాం, యువత వాళ్ళని మేము పెద్దపీట వేస్తామనే దీని మీద పోతాం అనేది అనుకుంటున్నాను. లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ కూడా టీడీపీతో కానీ బీజేపీతో కానీ కలిసిపోతామని చెప్పేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ కూటమి అనేది టీడీపీ, బీజేపీ, అదేవిధంగా లోక్సత్తా, పవన్ కళ్యాణ్, ఈ విధంగా ఈ కూటమి రాష్ట్రంలో సక్సెస్ అవుతుందంటారు? ఈ కూటమి అనేది ఇంకా చాలా ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనాలి. కానీ ఈ కూటమి పూర్తి అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అప్ఫ్రంట్ స్టేట్మెంట్స్ ఇవ్వటం లేదు, కానీ ఆయన దగ్గర నుంచి సిగ్నల్స్ వస్తున్నవి. టీడీపీతో నాకేమీ సంబంధం ఉండదు అనేది ఆయన చెప్తున్నారు. బీజేపీతో ఏమో ఇప్పటిదాకా సీట్ అడ్జస్ట్మెంట్స్ ఫైనలైజ్ కాలేదు. ఇప్పుడు కూటమిలో జయప్రకాష్ నారాయణ ఇంకా టీడీపీ ఉంటారు. వాళ్ళు కూడా చర్చలు జరిగి సీట్ అడ్జస్ట్మెంట్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. సో ఇప్పుడు దానికి మహాకూటమి అనేది
పేరు ఇచ్చేస్తున్నాం మీడియా, అది కొంచెం తొందరపాటు చర్య అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ వాచ్, వివిధ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.